నేను వాక్యం ధ్యానించుకొని కోరికను మనం ముగించుకుందాం. రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9 verse 6. రీడింగ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. అందరూ కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు జనించెను, ఆయన రాజ్యపాలకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతిగల తండ్రి, సమాధానకర్త అధిపతి అనే అతనికి పేరు పెట్టబడును. దేవుడు ఈ లేఖన భావం మనందరి కొరకై దీవించి ఆస్వాదించి ప్రారంభం చేసుకుంటాం. ప్రేమల తండ్రి, చంద్ర భావం దీవించి ఆస్వాదించండి. వచ్చి పంచుకోవడం తెచ్చండి. దాసు బలహీనుడు గతను క్షమించి బలపరిచి ఆత్మభిషేక చేత నింపి వాడుకుంటాడు. సెలవు చాటు మొదలుపరిచి మీరు బోరగా వాడుకుంటాడు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు సౌడు దాని రెండున్న వారి గృహాన్ని ఆధారం చేసుకొని నీ మాట విని రక్షణ మార్పు పొందినట్లు పాప క్షమాపణ పొందినట్టు సిద్ధపరచున్నాను. యేసు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. సహోదరులు గమనించండి, మీ విశ్వాసలే కదా. ముందు లైన్లో కూర్చుంటే వెనకలు వచ్చేటోళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ ముందు ఎందుకు ఖాళీగా పెడతారు అంటే వెనకలు కూర్చొని సరదానా లేకపోతే వెనకలు కూర్చొని తిట్లు తినాలని ఇష్టమా? ఖాళీగా ఉన్నాయి కదా, ముందు నుంచి కూర్చుంటే వెనకలు వచ్చేటోళ్ళు అట్లా ఈజీ కూర్చుంటారు. లేదనుకో వెనకలు వచ్చి లేట్గా వచ్చారు ముందుకు వస్తుంటే నాకు ఎట్లుంటుంది చదువులు డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనకందరికీ తెలుసు డిస్టర్బెన్స్ చేయకూడదని తెలుసు, కానీ చేస్తాం. కనుక చేయొద్దండి. ఈ 2 లైన్లు ఫిల్అప్ చేయండి. రండి. ఇక్కడ కూడా బ్రదర్స్ కిరణ్ కొట్టి ముందు రావచ్చు కదా, ఖాళీ ఉన్నాయి కదా. కొంతమంది వస్తారు, లేట్గా వస్తారు, కొంతమంది అన్ని వస్తారు. మనం వాళ్ళకి ఏం చేయాలి? సీట్ ఇవ్వాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అని యేసు ప్రభు వారికి పేరు పెట్టారు అంటే, భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన జన్మనే ఆశ్చర్యకరమైన జన్మ. ఏంటి ఆశ్చర్యకరము అంటే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద భూమధ్య రేఖకు సమీపమున బెత్లెహేము అనే గ్రామంలో కన్య గర్భమును ఆధారం చేసుకొని ఆశ్చర్యరీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. కన్యక గర్భం అవడము ప్రకృతి సహజం కాదు, లేదా సైన్స్ కు విరుద్ధం. కానీ యేసుక్రీస్తు ప్రభు జన్మనే ఆశ్చర్యకరమైన జన్మ. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం కూడా ఆశ్చర్యకరమైన జీవితం. ఏంటి ఆయన ఆశ్చర్యకరమైన జీవితం అంటే, ఆయన ఏ తప్పు చేయలేదు. ప్రతి మానవుడు తప్పు చేస్తాడు. మానవునికి శరీరం ఉంది, కానీ యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చి కూడా ఆయన ఏ తప్పు చేయలేదు, పాపము చేయలేదు. ఈ ఏ తప్పు పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. గురుడి వారికి చూపునిచ్చినాడు, మగవారిని మాట్లాడింపజేశాడు, చెవిటి వారికి వినికిడి దయచేశాడు, పక్షవాయువులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా చనిపోయి సమాధిలో కుళ్ళిపోయిన శవాన్ని కూడా యేసు ప్రభు వారు బ్రతికించాడు. ఇన్ని గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడమే కాకుండా మానవుని ప్రేమించి మానవాళి పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో రక్తం అంతా కార్చాడు. మానవులైన నీవు నేను మనం చేతులతో పాపం చేస్తే యేసు ప్రభు వారి చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. మానవులమైన మనం పోరాని చోట్లకి వెళ్ళి కాళ్ళతో పాదములతో చేసిన పాపను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి పాదములలో మేకు కొట్టించుకున్నాడు. మానవులమైన మనం హృదయంతో తలచిన చెడు తలపులను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన బలుగుతో పొడిపించుకున్నాడు. మానవులమైన మనము శరీరంతో కామెంతో చేసిన పాపను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి వీపున కొడా దెబ్బలు తిన్నాడు. మానవులమైన మనము చెడు చూపు చూసి, చెడు మాటలు మాట్లాడి, చెడు తలంచి, అబద్ధాలు చెప్పి, మోసం చేసి, చెడు మాటలు మాట్లాడి, చెడు విన్నందుకు యేసు ప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది.
నీవు నేను మానవులమైన మనమందరం చేసిన పాపం బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బహు క్రూరంగా హింసించబడ్డాడు. తన పరిశుద్ధమైన రక్తమంతా కార్చాడు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రపంచంలో మానవుని ప్రేమించి మానవాళి పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా నీ నా పాపములు తీసివేయబడతాయి. నువ్వెవరైనా సరే యేసు ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపం ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతి సంతోషం నెమ్మది సమాధానం ఇస్తాడు. చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి వారు రక్షణ పాప క్షమాపణ పొందదు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడుపును, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మరి ఎక్కువగా తెలుసుకోవాలి మా ఆశ మీకు దగ్గరలోని వనస్థలిపురంలో ఎన్జిఓస్ కాలనీలో సియోను ప్రార్థన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం ఒకటి దైవాలను జరుగుతుంది. రండి, దేవుని మాట విని ఆత్మీయ మేలు క్షేమం ప్రభు మీకు సాధించిన గాక. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే 600 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచిస్తూ వచ్చాడు. ఏమని ప్రవచించాడంటే, భవిష్యత్తులో ఒక శిశువు పుడతాడు, కుమారుడిగా జన్మిస్తాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడింది అంటే, యేసు ప్రభువారు తన 30వ ఏట పరిచర్యను ఆరంభించినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేస్తూ పరిచర్యను ఆరంభించాడు. యేసు ప్రభువారు చేసిన మొదటి ఆశ్చర్య కార్యం లేదా సూచక్రియ లేదా అద్భుతం ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 11 చదవండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. యేసు ప్రభువారు మొట్టమొదటి సూచక్రియ చేశాడు. ఎక్కడ చేశాడంటే, గలిలయలోని కానా అనే ఊర్లో. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, అక్కడ వివాహం జరిగింది, వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు అక్కడ నీటిని ద్రాక్షారసముగా యేసుక్రీస్తు ప్రభువారు మార్చి తన మహిమను బయలుపరుస్తూ వచ్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి లేదా అక్కడ అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడతా వచ్చారు. ఎవరెవరి ఇంటిలో యేసు ప్రభువారిని ఆహ్వానిస్తారో, ఎవరి హృదయంలోకి యేసు ప్రభువారిని ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలడు. అలాగా సంతోషముతో జక్కయ్య అనే ఒక ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు యేసు ప్రభువారిని తన ఇంట్లోకి చేర్చుకోవడం ద్వారా సంతోషము, శాంతి, నెమ్మది, సమాధానం, ముడతల ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. తర్వాత ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభువారి ఇంటిలో చేర్చుకోవడం ద్వారా తన కుమార్తె బ్రతికించబడతా వచ్చింది, 300 ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. ఆ తర్వాత పేతురత్త ఇట్లేకి యేసు ప్రభువారిని ఆహ్వానించినప్పుడు వారింట్లో అద్భుతం జరుగుతా వచ్చింది. పేతురత్తకు జ్వరం బాగైంది, లేచి ఉపచారం చేసింది, 300 ఆశీర్వాదం పొందింది. ఇప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే మన జీవితాల్లో మనం ఆయన ఆహ్వానించాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, వేటి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తా వచ్చాడంటే, ఆ గలిలయలోని కానాలో అక్కడ రాతి బాణలు ఉన్నాయి. ఎన్ని తుమ్ములు? 3 తూములు పట్టు 6 రాతి బాణలు, 3 తూములు పట్టు 6 రాతి బాణలు, 2 తూములు పట్టు 6 రాతి బాణలు అందా, లేదంటే 2 3 తుమ్ములు పట్టు చెప్పండి ఇప్పుడు కరెక్టా? 2 3 తుమ్ములు పట్టు ఎన్ని బాణలు? 6 రాతి బాణలు ఉన్నాయి. అంటే ఈ రాతి బాణలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే, మానవుని యొక్క శరీరానికి గుర్తుగా ఉన్నాయి. ఈ రాతి బాణలు అక్కడ దేనికోసం ఉంచారంటే, కాలు కడుక్కొని నీళ్లు పోయడానికి ఉంచారు. ఉదయం చెప్పాలంటే ఈ రాతి బాణలు ఒక ఘనమైన పాత్రలుగా ఎంచబడట్ల. ఉదయం చెప్పాలంటే అవి తృణీకరించబడిన పాత్రలు, పనికిరాని పాత్రలుగా చెప్పచ్చు. మానవుని యొక్క జీవితం పనికిరానిదే, మానవుని యొక్క జీవితం తృణీకరించబడదే. కానీ ఈ యొక్క ఘనహీనమైన పాత్రను ఘనమైన పాత్రగా చేయగలడు యేసు ప్రభువారు.
ఎలా? ఏంటా పాత్ర అంటే మొదటి ఏంటి? పనికిమాలిన పాత్ర. రెండో పాత్ర ఎవరికి ఇష్టం లేని పాత్ర. మూడవ పాత్ర బలహీనమైన పాత్ర. నాలుగో పాత్ర ఉగ్రత పాత్ర. ఐదవ పాత్ర ఘనహీనమైన పాత్ర. ఆరో పాత్ర మట్టి పాత్ర. ఇలాంటి పాత్రను దేవుడు ఘనమైన పాత్రలుగా చేయాలని ఆశిస్తా వచ్చాడు. ఈ ఘనమైన పాత్రగా చేయబడాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పాత్రలో లేదా ఆ రాతి బాణంలో ఏం పోయాలి? నీళ్లు పోయాలి. మొదటి నీళ్ళు ఏంటి? కొండపైన నీళ్లు. దేవుడు మన పోషకుడుగా ఉన్నాడు. రెండో నీళ్లు ఉబికే నీళ్లు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మూడో నీళ్లు ముంచివేసే నీళ్లు. దేవుడు మనకు విజయం ఇచ్చిన దేవుడు కాదు. ముంచే నీళ్లు కాదు, ముంచివేసిన నీళ్లు. ముంచే నీళ్లు వేరు, ముంచివేసిన నీళ్లు వేరు. ముంచేయడం వేరు, ముంచి వేసేయడం వేరు. అర్థమవుతుందా? ముంచి వేసిన నీళ్లు దేవుడు మనకు విజయం. రెండవదిగా మనం చూస్తా వచ్చినాం ఈ నీళ్లు ఎలాంటి నీళ్లు? కోనేటిలో కదిలించబడిన నీళ్లు. ఈ నీళ్లు ద్వారా దేవుడు మనకి ఏం చేశాడు? స్వస్థతనిస్తూ వచ్చాడు. రెండవదిగా పల్లెములోని నీళ్లు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే దేవుడు మనకు దీనత్వాన్ని నేర్పిస్తూ వచ్చాడు. మూడవ నీళ్లు, చివరి నీళ్లు ఆ ప్రవహించే నీళ్లు. ప్రవహించే నీళ్లు దేని గుర్తుకున్నాయి? ప్రాయశ్చిత్తము, పాప క్షమాపణ గుర్తుగా ఉన్నాయి. తర్వాత నిన్న చూస్తా వచ్చాం ఈ నీళ్లు మొదటిగా ఎలా ఉన్నాయి? విస్తారమైన నీళ్లు. ఈ విస్తారమైన నీళ్లు సలీము దగ్గర విస్తారమైన నీళ్లు ఉన్నాయి. ఈ విస్తారమైన నీటిలో అక్కడ జరిగిన సంగతి ఏంటి? బాప్తిస్మము తీసుకు. బాప్తిస్మము మూడింటికి గుర్తుగా ఉంది. మొదటి దేనికి గుర్తుగా ఉంది? విశ్వాసం. ఎన్ని రకాల విశ్వాసము? 2 రకాల విశ్వాసం. రెండవది దేనికి గుర్తుగా ఉంది? అధిక రాసుకోవాలనేది ఐక్యతకు గుర్తుగా ఉన్నది. మూడవది పాతి పెట్టబడాలి, ప్రభు కొరకు మరణించాలి, ప్రభు కొరకు సమాధి చేయబడాలి. అర్థమవుతుందా? అది సరే. ఇప్పుడు ఈ నీళ్లు యెహెజ్కేలు గ్రంథంలో ఎలా ఉన్నాయి చదువుదామా రండి. బుక్ ఆఫ్ హెజ్కియల్, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. బుక్ ఆఫ్ హెజ్కియల్ చాప్టర్ 47. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. దానియేలుకు ముందు ఉంటుంది. బుక్ ఆఫ్ హెజ్కియల్ చాప్టర్ 47. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే రివైజ్ చేశా, అవి గుర్తుగా పెట్టుకోవాలి. అర్థమైందా? నేను రాసుకుంటేనే వాటికి చెప్తాను, రాసుకోకుండా చెప్పను. అది ఒకవేళ మీకు మిస్ అయితే నేను చూసి చెప్పేది. మీరు కూడా రాసుకోవాలి. దేవుని వాక్యం రాసుకుంటే అది మనకు గుర్తుగా ఉండిపోతుంది. రండి, హెజ్కియల్ గ్రంథం 47వ అధ్యాయం. 40వ అధ్యాయం 1వ వచనం. verse 1. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళు ఎక్కడున్నాయి? మందిరపు గడప కింద ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు ఎటువైపు ప్రవహిస్తా ఉన్నాయి? తూర్పు. తూర్పు వేసండి ఇల్లు అంటే రేట్ తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుందా? ఎందుకో నాకేందుకు చూస్తారా? రైట్. కనుక ఈ నీళ్లు కూడా తూర్పు గుండా ప్రవహిస్తా ఉన్నాయి. ఈ తూర్పు గుండా ప్రవహించే ఈ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఇవి ఎలా పారుచున్నాయంటే 2వ వచనం చివరి అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచున్నప్పుడు 3వ వచనంలో ఆ మనుషుడు కొలనులు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా. ఇప్పుడు ఈ బలిపీఠము యొక్క గడప క్రింద ఉండే నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. తూర్పుగా ప్రవహిస్తా ఉంటే 1000 అడుగుల మూరల, బాగా చూడండి, 1000 మూరల 1000 అడుగుల, 1000 మూరలు కొలిచాడు. కొలిస్తే ఇతను కొలిచిన తర్వాత ఇతను తీసుకెళ్తే అక్కడ రాయబడిన మాట చూడండి, చీలమండ లోతుండే. మొదటి నీళ్లు చీలమండ లోతుండే నీళ్లు. చెప్పండి, ఏ నీళ్లు? చీలమండలు బైబిల్లో దేనికి గుర్తుగా ఉంది అంటే రండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 37వ వచనం. 2 Samuel chapter 22 verse 37. 22:37. నా పాదములకు
చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు. నా చీలమండలు బెనకలేదు. చూడండి, అపోస్తలుల కార్యములు 3:7 ఒక పుట్టు కుంటివాడు ఉన్నాడు. అతని యొక్క చీలమండలు ఏమైనాయి? Acts of Apostles chapter 3:7. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములను, అంటే బెనకలేదు అంటే ఆ చీలమండలు ఏముంది? బలహీనత ఉందా? బెనకలేదు అంటే ఆ చీలమండలు ఏముంది? బలం ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ చీలమండలు దేని గుర్తుగా ఉంది అంటే స్థిరతకు గుర్తుగా ఉంది. మానవుని యొక్క జీవితం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి, బెనకకూడదు, తొడకకూడదు. అర్థమైందా? వాళ్ళు కూర్చుంటారు, మౌనంగా ఉండండి. మీరు చీరలు ఉంటాయి కదా, వాళ్ళు కూర్చుంటారు. ఆ చీరలు ఖాళీ పైన కూర్చోవచ్చు కదా. అతి మళ్ళీ తను దాన్ని అతిగా తీసుకుంటే ఇంకా దయచేసి పడతాం. ఎవరైనా యవనస్తులు కూర్చుంటారు. యవనస్తులు కుర్చీలు మీద కూర్చున్నారు, పెద్దలు కింద కూర్చున్నారు. బాగుంది సాంప్రదాయం. ఆ మోకాల లోపల వాళ్ళకే రైట్. చీలమండలు స్థిరత గుర్తుగా ఉంది. ఎవరి యొక్క చీలమండలు స్థిరత గుర్తుగా ఉన్నాయంటే బెనకలేదు. బెనకపోవడానికి కారణం ఏంటంటే కీర్తనకారుడు అంటున్నాడు, నా పాదములను ఎక్కడ నిలబెట్టాడు? బండ మీద నిలబెట్టాడు. ఎవరు ఆ బండ? రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 16వ అధ్యాయం. 1 కొరింథీ చాప్టర్ 10 verse 4 లాస్ట్ లైన్, 4వ వచనం చివరి భాగం. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆ బండ క్రీస్తు. అంటే నా పాదములు క్రీస్తనే బండ మీద ఉంటేనే స్థిరపరచబడతాం. ఒకవేళ క్రీస్తనే బండ మీద కాకుండా నీ పాదములు బండ మీద కాకుండా ఉంటే ఏమవుతుంది? బెనుకుతాయి. బండ మీద కాకుండా ఉంటే బలహీనపరచబడతాయి. తద్వారా నీవు పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ప్రభువారు ఇల్లు గురించి, పునాది గురించి ఒక ఉపమానం చెప్తా వచ్చాడు. ఒకడు ఏం చేశాడంట? ఇల్లు ఎలా కట్టుకున్నాడంటే బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకుంటాడు. ఇంకొకడేమో ఇసుకలో పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు. రెండింటి మీదకి ఒకటే జరిగిందంటే మొదటి ఏమొచ్చింది? వాన వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇంటిని కొట్టింది. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది. బండ మీద కట్టిన ఆ ఇల్లు పడిపోలే. కారణం ఏంటంటే పునాది బండ మీద వేయబడింది. నా పునాది, మనందరి పునాది ఎక్కడ ఉండాలి అంటే బండ మీద ఉండాలి. బండ మీద ఎవరైతే పునాది వేసుకుంటారో వారు స్థిరంగా క్రీస్తులో ఉంటారు. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ చాప్టర్ 3 verse 10, 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలా. జాగ్రత్తగా చూసుకోవాలా. అన్నందరినీ చూస్తాడు, ఎవరు మాట్లాడతాడో పేరు చెప్తారు, మీరు జాగ్రత్త చూసుకోవాలా. నీ యొక్క పునాది బండ మీద వేయడం ఎంత ప్రాముఖ్యమో కట్టుకోవడం దానికన్నా చాలా ప్రాముఖ్యమైనది. కట్టేటప్పుడు సరిగా చూడకపోతే కట్టేటప్పుడు తూగుండు అంటారు. మీరేమంటున్నారండి? మట్టపు గుండు. వెరీ గుడ్, ఇష్టం, మంచి భాష. మట్టపు గుండు పెట్టి దాని లైన్ కరెక్ట్ గా లేకపోతే కట్టేసిన తర్వాత ఇల్లు ఓపెనింగ్ వచ్చినాక ఇలా ఎవడన్నా కట్టాడు అంటారు. ఏమైందంటే ఇది కొంచెం ఎలా ఉంది, అర్థమవుతా ఉందా? ఎవడా మేస్త్రి అంటారు. ఒకవేళ చక్కగా కట్టించితే అన్నా ఎవరు మీ మేస్త్రి? ఎందుకు? నేను కూడా ఇల్లు కట్టించుకోవాలనుకున్నా. కట్టించుకుంటే నాకేంటి? నీ కాదన్నా, వీళ్ళు చాలా బాగా కట్టాడన్నా, అసలు ఆ లైన్ ఎంత బాగుంది, ఎంత చక్కగా కట్టాడు, ఎంత చక్కగా ప్లాస్టింగ్ చేశాడు. దేవుడు పునాది బండ మీద పునాది వేసిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలంటే జాగ్రత్తగా కట్టుకోవాలి.
కట్టుకునే బాధ్యత మనకి ఇచ్చాడు. దేవుడు కడతాడు కాదని కాదు, కానీ కట్టుకునే బాధ్యత నీకు ఇచ్చాడు. అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే వంకర టెంకరగా ఉంటుంది. అప్పుడు చూడడానికి ఎలా ఉంటుంది? కనుక చెప్పే మాట ఏంటంటే ఈ చీలమండలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే స్థిరతకు గుర్తుగా ఉన్నాయి. నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో మనం స్థిరంగా నిలిచి ఉన్నామా? స్థిరంగా నిలిచి ఉండగలమా? స్థిరంగా మనిషికి స్థిమితం ఉండదు కదా. కొంతమంది కాళ్ళు ఉండనే ఉండవు, ఊగే తిరుగుతుంటారు. నాలాగా ఏమంటారు తెలుసా? ఈయన కాళ్ళలో చక్రాలు ఉన్నాయంట. ఎక్కడుంటే తెలియదు నాకు. నా కాళ్ళలో చక్రాలు అంటే బస్సు టికెట్ ఎందుకు, లేకపోతే ట్రైన్ టికెట్ ఎందుకు? హ్యాపీ కట్టే వెళ్ళిపోవచ్చు కదా. వాడు ఎవడు పోతారు, దాన్ని ఏమంటారు? స్కేటింగ్ లాగా. అర్థమవుతుందా? కొంతమంది కుదుటిగా కూర్చొనే కూర్చోరు, తిరుగుతూనే ఉంటారు. స్థిరంగా ఉండాలి. ఏంటి? కాళ్ళు కాదు. ఏంటి? అది స్థిరంగా లేకపోతే వీడు మతి స్థిమితం లేనివాడు అంటారు. ప్రభుని అంగీకరించి నువ్వు పాప క్షమాపణ పొంది నువ్వు ప్రభులో స్థిరంగా ఉండాలా. గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, నీ ఆత్మీయ జీవితం అనే ఇంటి మీద కూడా పడుతుంది. ఎక్కడ ఉండాలా? నీ పునాది ఎక్కడ ఉండాలా? బండ మీద ఉండాలా. బండ మీద నీ పునాది అంటే ఏం చేయబడో పడిపో. ఎంత గాలి అన్నాని అంత తుఫాను అన్నారు. ఒకవేళ సింహులు ఉంటే పడిపోతావు. అప్పుడు అంటారు దాని పాటు గొప్పది. అర్థమవుతుందా? ప్రియమైన దేవుడు వెళ్ళారా? మొదటిది చీలమండలు స్థిరకూర్చుంది. రండి రెండవ చూద్దామా? చీలమండలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, లెటర్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 15. పాదములకు సమాధాన సువార్త వలనైన చీలమండల లోతు అంటే పాదాలు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును తొడుగుకుని. ఇన్ని రోజుల నుంచి మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఎన్ని రోజులు ఇప్పటికి? 18 నెలల 30 మీటింగ్లకు వచ్చిన చేతులు ఎత్తండి. 6 వద్దులే. నా దగ్గర అటెండెన్స్ ఉంది, మీరు లేదనుకోవద్దు పొరపాటున. మీరు ఎప్పుడెప్పుడు అబ్సెంట్ అయితే చెప్తా. మీరు అనుకుంటారు అన్నకి ఏం తెలియలేదు, చూపిమంటారు అటెండెన్స్. నేను పేర్లు రాసుకుని అటెండెన్స్ చేసుకుంటాను తెలుసా. నా దగ్గర పేపర్ ఉంది. అర్థమవుతుందా? పొరపాటున చేయెత్తారనుకో అన్నీ ఉంటాయి నా దగ్గర. సహోదరులు 18 రోజులు అయింది. 18 రోజులు నేను వచ్చిన చేతులు ఎత్తాను. ఇంటికి అయితే వస్తాం, మందిరానికి ఎందుకు? ఆ మందిరంలో ప్రార్థన పెడతారు, ఎవడు పోతాడు. ఇంటికి అయితే చక్కగా వాక్యం వింటాం. తర్వాత కూర్చుంటాం, మంచి వాక్యం ఉంటుంది. ఆ తర్వాత ఏది కృపా స్వీట్స్ ఉంటాయా? ఏదో చెప్పండి, ఏముంటుంది? ఏదో చికెన్ వంట బిర్యానీ ఉంటుంది. కానా పీనా సోనా జల్సా కర్నా పనిచేత అన్నోళ్ళు అయితే ఉదయం టిఫిన్ పెడతాం అన్నట్టు కూడా రాదు. అయిపోయి ఓ దెబ్బ పడిందో లేదు, మెల్లగా ఓరు అంతే. 30 ఉండేది, ఇప్పుడు 12 వస్తుంది. ఇప్పుడు 8. ఈరోజు ఎంతమంది వచ్చారు? మొన్న మరీ ఘోరం. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? సువార్త భారం లేదు. నీకు నిజంగా సువార్త భారం ఉంటే సరిపెట్టదు. నీకు సువార్త భారం ఉంటే నిద్ర రాదు. నీకు సువార్త భారం ఉంటే నీ మనసు తొందర పెడుతుంది. నీకు తెలుసా? నేను ఎన్ని ప్రయాణాలు చేస్తాను మీకు తెలుసు, ఎంత అలసిపోతాను కూడా మీకు తెలుసు. ఏ రోజు అన్న లేట్ వచ్చిందా? 5:30 అంటే 5:25 లేదా 28 లాస్ట్. 30కి ఎప్పుడు పోదండి. మళ్ళీ ఎక్కడి నుంచి? కడప నుంచి వచ్చిన, తాడిపత్రి అనంతపురం నుంచి వచ్చిన, అక్కడి నుంచి వచ్చిన కారణంగా నాకు భారం ఉందబ్బా. ఎందుకు భారం? బైబిల్ రాయబడింది, సువార్త ప్రకటించవలసిన భారము జోలికి మారిన మీ మీద మోపబడింది. ఎంత రాసి ఎంత బాగుంటుంది, అందరూ ఆయన మీద మోపచ్చు. చెప్పండి, సువార్త ప్రకటించవలసిన భారము. గట్టి చెప్పండి, మీరు చెప్పండి గట్టిగా. యాడ మోపబడింది మీకు? మోపిడ్డి ఎందుకు రారు? మనకు నచ్చితేనే వస్తాం, కసుంతమ్మా, లేకపోతే రా.
మన దగ్గర ఉంటేనే వస్తాం, లేకపోతే వీళ్ళు మనోళ్ళు అనుకుంటే వస్తాం, లేకపోతే వీళ్ళు మా ఇంటికి వస్తే వస్తాం, లేకపోతే వాళ్ళ ఇంటికి రాం. సువార్త అంటే ఏంటంటే నువ్వు ప్రకటించకపోయినా పాలు పొందినా కూడా, లేదా ప్రార్థన చేసిన ఆ సమయంలో అదేంటి నీకు ఆశీర్వాదం. ఎక్కడ వస్తుంది చెప్పండి మనం? ఎక్కడుంది నీకు భారం? సువార్త ప్రకటించే భారం ఉందా? సువార్త అంటే నీకు భారం ఉందా? ఎవడైనాను నన్ను వెంబడించకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ఏంది జ్ఞానించుకుంటాం. సులువ సినిమా తెగితే చాలు రాము. ఎందుకులే బాగా ప్రభు చెప్పాడా? అభ్యంతరములు రాక మా ఎవరు వల్ల అభ్యంతరం వస్తే వాడికి నీకెందుకు? మరి అభ్యంతరాల గురించి నీకెందుకు? నువ్వు చేయవలసిన పని ఏంటి? సువార్త. శ్రమపడము గడియపండి. అంటే శ్రమ లేకుండా సువార్త ఉంటుందా? ఉండదు. వారం రోజులు వస్తే 2 రోజులు 3 రోజులు సరిపెట్టి ఎవరు కప్పుకొస్తారు, అంతే కదా? చెప్పు. ఎందుకు? ఏసు బ్రదర్ నీకేం బ్రదర్ చెంగుని ఎగురుతా ఉన్నారు, మాకు తెలుసు. వీళ్ళున్నారు నాకన్నా చిన్న వీళ్ళు అలసిపోతానమ్మా. వాయమ్మో నన్ను మించి అలసిపోతాను ఈ వయసుకి. అర్థమవుతా ఉందా? భారం ఉండాలి. ఏముండాలి చెప్పండి? దేని గురించి భారం ఉండాలి? ముందే మరి రక్షణ పొందింది నువ్వు, మారుమోసుకునేది నువ్వు, భారం ఉందా? నా దగ్గర ప్రతి ఒక్కరు చెప్తా ఉంటా, ఏదైనా సొంత చెప్తా అయ్యా మిషనరీలు అట్లా అనుకొని ఉంటే ఈరోజు మనం రక్షణ వచ్చేది. మనం సలహా చెప్పా అన్నో శని పెడతాంది నేను రాను, నన్ను ఫోన్ చేసి చెప్తాడు. ఎంత మేధావో నాకే ఫోన్ చేసి చలి పెడతాను కదా. ఎక్కడికెళ్ళి మగడు వచ్చాడు పాపం, సంతోషం. నేను వచ్చిన తర్వాత ఒకవేళ మిషనరీ చలి పెడుతుంది అనుకుని తింటే మనం ఈరోజు కూర్చొని రక్షణ పొంది ఆరాధించేవాళ్ళమా? ఏం నేర్చుకుంటున్నామండి మనం? ఏమనంటే మేము భూమి పుట్ట ముందు వచ్చినాం, సియోలకు రాళ్ళు ఎత్తినాం, ఇసుకెత్తినాం. నేనే చెప్తాను ఏమరా ఏం వాట్ ఈస్ యూస్? అప్పుడు బ్రదర్ బ్యాగ్ వేసుకొని అన్ని ఊర్లు తిరిగినాం, ఇంకా వీధిలో నిలబడి ఓ చెప్పి ఇప్పుడు లేదు మరి కాకెంత మీద భక్తి ఎంత? సంవత్సరం అంతా స్వార్థ చేయలేదే, ఒక్కరికి కూడా స్వార్థ చెప్పలేదే. కనీసం ఈ నెలవారన్నా చేద్దాం, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, జరుపుకుందాం. అబ్బా ఉచితంగా ఇస్తాం, వెహికల్ పెడతాం అని అంటే భోజనాలు పెడతాం. నేను చెప్పిన ఆరంభంలోనే మీకేమని చెప్పినా, ఎవరైనా సువార్త పెట్టుకోవాలంటే, కూడిక పెట్టుకోవాలంటే నంబర్ 1 సేవలు గిఫ్ట్ మర్చిపోండి, నంబర్ 2 భోజనాలు టిఫిన్లు మర్చిపోండి. నీ ఇంటి నుంచి సువార్త పెట్టుకోవాలా, ఇది భారం. మొన్న ఎవరు మెసేజ్ పెట్టారు, బలవంతంగా పెట్టదు బ్రదర్. బైబిల్ అడుగుందా? సమయం అనక నాకు చెప్పండి, సమయం అనక అసమయం అనక సువార్త ప్రకటించాలా, బలవంతం కాదు, ఖచ్చితంగా పెట్టాల్సింది. ఇది కండిషన్, ఇట్ ఈస్ కండిషన్, ఇది రిక్వెస్ట్ కాదు. నేను బలవంతంగానే పెడతా, రోడ్డు మీద వచ్చి పెట్టుకోబోతా, నీకేం బాధ? నీ బుద్ధి పుడితే నీ లేకపోతే నాకు కావాల్సింది ఏంటి? స్వార్థ ప్రకటించబడాలా, నీ ఇంటి ద్వారా స్వార్థ ప్రకటించబడాల్సిందే. సంవత్సరానికి ఒక్కరోజు ఒక్కసారి 2 గంటలు, 1 గంట అద్దింట్లో ఉండేవాళ్ళు ఓనర్ నొప్పించుకోలేరా? ఎంత దౌర్భాగ్యం! ఇంకెందుకు ఆ బ్రతుకు? ఐట్లో ఉంటే ఎంత ఊడిపోతే ఎంత నాకు తెలియగలుగుతా. ప్రభు కోసం నువ్వు ఏదైతే త్యాగం చేస్తావో, ప్రభు కోసం ఏదైతే వదులుకుంటావో, బైబిల్ రాయబడింది ఇహమందును పరమందును దేవుడు నీకు ఇస్తాడు. నాకు ఇల్లు బాగుంది బ్రదర్, ఏడు స్వార్థ చెప్తే మమ్మల్ని అలా అనుకుంటాను అనుకుని ఏమో అనుకుంటే తప్పేముంది? నన్నే నిందించారు, మిమ్మల్ని నిందించడం పెద్ద సమస్య కాదు, ప్రభువే చెప్పాడు. వాళ్ళు నన్నే ద్వేషించారు. నిన్ను ద్వేషించిన సమస్యమే కాదు, లోకమే నన్ను ద్వేషించింది. ఎవరిని? సునీల్ అన్నది కాదు, యేసు ప్రభువును. మరి నిన్ను ద్వేషిస్తాపేంటి? ఇంకెక్కడ సువార్త చేస్తావు నువ్వు? ఇంకెక్కడ నీకు సువార్త భారం ఉంది? దొంగ మాటలు చెప్పకూడదు. అసలు బైబిల్ బలం ఎందుకు పాల్పొతున్నావు? నాకు తెలియకడుగుతా. బలలో పాల్పొందాల యొక్క కండిషన్స్ తెలుసా మీకు? 2 ప్రధానమైన కండిషన్లు ఉన్నాయి, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇది చేస్తేనే నువ్వు బలం తీసుకోవాలి, అది తీసేది మానేసేది. రండి 11వ అధ్యాయం, 1 Corinthians chapter 11 verse 28.
కాబట్టి కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఉమ్. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని మొట్టమొదటిగా ప్రభు వల్ల దేనికంటే నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు కొరకై జీవించి తీర్మానం చేసుకోవడానికి బల్ల. ఇక్కడ బలలో చేయవేశారు, చేతులు ఎత్తండి. బలలో చేయవేశారు, బైబిల్ బల పడదాం. బలలో చేయవేశారు, బలలో చేయవేశారు, బైబిల్ ఎత్తి బైబిల్ బల పడతారు. శ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించు. అంటే నువ్వు రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలా? బలలో చేయాలి. రక్షణ పొంది నువ్వు మారుమనసు పొంది నువ్వు బాప్తిజం తీసుకుని నువ్వు బలలో చెయ్యి వేయకపోతే గుర్తుపెట్టుకో, నీవు వ్యర్థుడు. బైబిల్ చెప్తే నేను కాదు చెప్పడం. ఇంత బతుకు ఏం లాభం? ప్రభుని ఆరాధించుకుంటా, ప్రభు బలలో పాల్గొనకుండా సరి చేయబడడానికి బల్ల. అర్థమవుతుందా? దేనికోసం? సరే, రెండో చూడండి, రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. థ్యాంక్ యూ. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎత్తి పల్ల, బైబిల్ వాడినాడు. ఏం చేయాలా? సుందమ్మా మా ఇంట్లో చూడదా? వద్దకు నాకే నష్టమా? దేవుని దగ్గర కూడా పోలేవు నువ్వు. ప్రభు దగ్గరికి రాలేవు, ప్రభు దగ్గర ఎదుర్కోలేవు నువ్వు. ప్రభు దగ్గర పోతే నాకు వద్దు అంటాడు. ఏం కదా అక్క, అంతే కదా అంటాడు లేదా? అందుకే బ్రదర్ పెద్ద స్పీకర్లు పెట్టి ఏం చేశాం? చెప్పాలి, స్వామి ప్రకటించాలి. ఎందుకు? నువ్వు బల్లలో పాలు పొందుతున్నావు కాబట్టి సువార్త చెప్పాలి. ఇది కండిషన్, ఇది ఆజ్ఞ. ఎంతమంది సువార్త చెప్పావు నీ జీవితం అంతా? ఎంతమంది కరపత్రాలు పెంచావు నీ జీవితం అంతా? ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు నీ ద్వారా? ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందారు, ఆత్మీయ మేలు క్షేమం? నో లిస్ట్. నువ్వు ఈ భూమి మీద ఎంత కాలం బ్రతికామని కాదు, ఎంత గంభీరంగా బ్రతికామని కాదు, ఎంత ఐశ్వర్యంతో బ్రతికామని కాదు. ప్రభు దగ్గరికి వెళ్తే ఏం చెప్పాలి తెలుసా? ఒక్క ఆత్మ నైనా నేను దర్శించుట. మాట ఒకసారి పాడండి. మాట వట్టి చేతులాతో నిన్ను దర్శించుట తాగు. ఒడ్డు చేరి నీ ఎదుట 632. చదువు, ఒక పాట పాడదామా? రెండో చందమా. ఆత్మలందు వాంచలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచు వారన్నాట చింతతోడ నిల్తురు. ఒక్క ఆత్మనైనా నేను రక్షించాక యేసువా వాటి చేతులాతో నిన్ను దర్శించుట తాగునా. చెప్తావు ఇప్పుడు నువ్వు? నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందినారు? ఎంతమంది మేలు పొందారు? ఎంతమంది ఆత్మీయ క్షేమం పొందారు కదా? మందిరంలో పని చేయాలా, మందిరంలో పరిచర్య చేయాలంటే మనకి ఎంత ఇష్టం చెప్పనా? చెప్తాను. VBS అప్పుడు చూసా మీ యొక్క ఆరాటం. నాకు జూనియర్ ఇచ్చినాడు, జూనియరే కావాలి, కొట్లాడి తీసుకుంటే ఏం లాభం? ఏం బోధించిన పిల్లలకి? ఒక ఆత్మీయతో రక్షణ పొందిందా? మార్పులు పొందిందా? పాపక్షమాలు పొందారా? మనకు మాత్రం క్లాస్ కావాలా, లెసన్ కావాలా, పులిపీఠం కావాలా, అన్నీ కావాలి. ఆత్మల రక్షణ లేదు. స్వార్థ ప్రకటించమంటే సిగ్గు, స్వార్థ ప్రకటించమంటే కష్టం, స్వార్థ ప్రకటించాలంటే ఇబ్బంది. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో స్వార్థ ప్రకటించకపోతే యు కాంట్ టేక్ లాస్ట్ స్టెప్. గుర్తుపెట్టుకో,
స్వార్థ ప్రకటించబోతే నువ్వు బలలో పాల్పొందడానికి వీలే లేదు. ప్రతి వారం అది గుర్తు చేస్తుంది. ఆయన మరణమును ఎప్పుడు దాకా ప్రియమైన దేవుని బిడ్డ, చీలమండలలోతు. చీలమండలలో అంటే తెలుసా? పాదములకు సువార్త. చీలమండలలో అంటే తెలుసా? సిద్ధ మనస్సు, స్థిరమైన మనస్సు ఉందా మనకు? మనం కలిగి ఉన్నామా? ఈ నీళ్లు చీలమండలంలోకి వెళ్ళాయి. 1000 మూరలు కొలిస్తే ఎక్కడికి వెళ్ళింది నీళ్లు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన యొక్క అనుభవం చీలమండలంలో అనుభవంలో ఉన్నామా? బలిపీఠం కింద నుంచి వచ్చే ఈ నీరు చీలమండలంలో అనుభవంలోకి నువ్వు వచ్చావా? మనం పరిశీలించుకుందాం. ప్రభు అడుగుతున్నాడు, నీళ్ళు రాతి బాణాలను దేంతో నింపాలా? నీళ్ళతో. రాతి బాణ అంటే ఏం చెప్పా? మన యొక్క శరీరం. నీళ్లు, ఈ నీళ్ళు బలిపీఠం కింద వచ్చే నీళ్ళు. ఈ నీళ్ళతో ఏం చేయబడాలి? ఇప్పుడు నింపబడాలి. నింపబడితే ఏం చేయాలి? స్థిరంగా నిలబడాలి. నింపబడితే ఏం చేయాలి? స్వార్థను ప్రకటించాలి. మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? మనం పరిశీలించుకుందాం. ప్రభువా, నేను మనం మాట్లాడుకోండి, నేను విడుదల అంతా చూస్తాను మిమ్మల్ని. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దేవుని నుంచి ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత చేయొచ్చు. నాకు ఎన్ని కాల్స్ వస్తానే కట్ చేస్తాను. చూడండి, చీలమండలంలో తన భవనంలో ఉన్నారు. ఏస్కేల్ అంటున్నాడు, ఈ రాత్రి కాల్సిన మనతో ఏస్కేల్ మాట్లాడమాట తెలుసా? మీరు చీలమండలంలోకి వచ్చారా? మీ పాదములు స్థిరత ఉందా? పాదములు 3వ అనుభవం దేని గుర్తు చెప్తారా ఎవరైనా? త్వరగా. పాదములు దేని గుర్తు? మీకు తెలుసు నేను చెప్పేది. స్వామి చెప్పేశా. రండి, ఆదికాండం 30వ అధ్యాయం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 30 verse 30. క్షమించండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 5. నిర్గమకాండం 3. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 3 verse 5. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. పాదములు నుండి చెప్పులు విడవాలి. ఎందుకు విడవాలి? అక్కడ రాయబడింది, చదువు. అక్కడ నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. పాదములు పరిశుద్ధతతో ఉండాలి. పాదములు ఉండాలి, పరిశుద్ధత. ఈ 3 రకాలైనటువంటి చీలమండలంలోతు పాదముల యొక్క అనుభవం కలిగి ఉంటే ఇప్పుడు చదవండి. ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 30 verse 30. త్వరగా. నేను రాకమునుపు నీ గుండెది కొంచెమే అయితే బహుగా అభివృద్ధి పొందిన అది బహుగా అభివృద్ధి పొందిన. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ పాదం ఏం పాదం అయిపోయింది? ఆశీర్వాదం. ప్రభు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీవే ఆశీర్వాదకరం, నీవు ఆశీర్వాదకరంగా. ఇప్పుడు చెప్పండి, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం కదా. మనమే ఆశీర్వాదం మీద ఎంత బాగుంటుంది కదా. మనమే ఆశీర్వాదం అంటే మీకు అర్థమైందా? అర్థం కాలేదా? బంగారు గుడ్డు పెట్టే బాధ గురించి తెలుసా మీకు? తెలుసా మీకు? తెలీదా? తెలీదా? చేతులు ఎత్తండి. తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళకి. సరే చెప్తానండి. ఒక ఆయనకు ఒక బాతు ఉండేది. ఆ బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. దానికేంటి? దీవెన లేదా ఆశీర్వాదం. ఆమెకు ఒక దురాశ పుట్టింది. ఏమని? రోజు గుడ్డు పెట్టండి, ఇది దీనిలో అన్ని ఊగేతలు పోసుకొని వేసి అన్ని ఊగేతలు తీసేసుకుంటే బాగా కదా అని చెప్పి ఆ బాతు బంగారు గుడ్డు పెట్టే బాతుని ఏం చేసినాడు? కోసి పెట్టేసినాడు. వాడికి తినే మాంసం దొరికిందో లేదో కానీ అది కానీ గుడ్లు అయితే లేవు. రోజు పెడతాంటే దూరం తీసుకొచ్చి కదా.
అంటే ఈ బంగారు గుడ్డు పెట్టే బాతు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంది? ఓనర్కి. ఇప్పుడు నువ్వు ఎవరంటే బంగారు గుడ్డు పెట్టే బాతు ఎవరికి ఆశీర్వాదకరం ఉండాలా? లోకం అంతటికి ఉండాలి. నీకే లేకపోతే నువ్వేమిస్తావు? నీకే లేకపోతే నువ్వు బంగారు పెట్టే బాతులాగా ఉన్నావా? లేకపోతే కోడిగుడ్డు పెట్టే కోడిలాగా ఉన్నావా? ఆ కోడిగుడ్డు ఒకసారి తింటే అయిపోయా. ఒక్కసారి నోట్లో పెట్టేసుకుంటారు కొంతమంది. వాళ్ళు గుడ్డులాగే తయారైతుంటారు. నేను కాలింపాంగ్ నాకు పెళ్ళైన కొత్తలో హానిమూన్ ట్రిప్ లాగా కానికేశ్వరం పోయినా. ఇట్లా కానికేశ్వరం జరుగుతున్నాడు. అనంతపురంలో నేను నాకు సేవ చేసేవాడు. వాళ్ళు రెండో కొడుకున్నాడు, పేరు బుజ్జి. నాకు మంచి స్నేహితుడు అప్పుడు. సరే అని చెప్పేసి వాడు మా ట్రైన్ ఎక్కాడు. ఆంటీ ఏం చేసిందంటే ఒక డబ్బాకు వాడికి ఎగ్ కర్రీ చేసి డబ్బాకు దరిదాపు 20 గుడ్లు వేసి పంపించింది. నేను అనుకున్నా మనం చాలా మంది ఉన్నాం కదా, అందరికీ కలిపి పంపించింది అనుకొని, తేరా నీ గుడ్లు కూడా తేరంటే ఇది నాకు ఓనికి అన్నాడు. ఓనికి ఏంటరా ఇది ఒకరోజు ఫుడ్ అన్నాడు. ఒకరోజు ఫుడ్ ఏంటరా? నిజంగా వాడు రోజు 20-30 గుడ్లు తింటాడు. వాడు గుడ్డులాగే తయారయ్యాడు. మనం అట్టాటి గుడ్లు పెడతాం కానీ బంగారు వాటి గుడ్లు కాదు. ఆశీర్వాదం అంటే నిన్ను చూస్తేనే ఆశీర్వాదం రాదా, నిన్ను ముట్టుకుంటే ఆశీర్వాదం రావాలా? ఎప్పుడు వచ్చేది? ఈ 3 చేస్తే. ఏ 3? చీలమండలంలో. మొదటిదేంటి? స్థిరంగా ఉంటే. రెండోదేంటి? సువార్తను ప్రకటిస్తే. మూడోదేంటి? పరిశుద్ధత కలిగి జీవిస్తే. అప్పుడు నీవెట్టుంటావు? నీ పాదములు ఎట్టుంటాయి? నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదమే. యాకోబు అడుగు పెడితే ఆశీర్వాదమే. ఒకవేళ నేను అడుగు పెడితే ఆశీర్వాదం వస్తారైతే నన్ను ఎంతమందికి ఇంటికి పిలవరో చేద్దాం చూద్దాం. పొరపాటున నేను ఇంట్లో అడుగు పెట్టిన చోటల్లా కరెంటు పోతుంది అనుకో, ఎంతమంది పిలుస్తారు? ఏం తిన్నారు? నిజం చెప్పు. వాళ్ళు ఏమో నేనేది పిలవనంటావు. నా స్నేహితుడు పిలుస్తారు, కరెంటు పోయినా పిలుస్తారంట. ఎందుకంటే ఇన్వర్టర్ ఉంది ఇంట్లో. అది పోయినా మనల్ని లైట్ ఎగుతా ఉంటుంది. అది కరెంటు పోతే పిలుస్తారేమో కానీ నష్టం వస్తే పిలుస్తారు. మనం ఎట్టున్నారంటే ప్రభు బిడ్డలమైన మనం, ప్రభు నమ్ముకున్న మనం, రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, అద్భుతం ఆశ్చర్యకరం నీ ద్వారా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండాలి. నీకు ఆశీర్వాదం లేదు, నువ్వు ఆశీర్వాదం ఎలా ఇస్తావు? ప్రేమ దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో ఆ ఆశీర్వాదం దేవుడు నీకు ఇయ్యాలనుకుంటున్నాడు. ఎంతమందికి కావాలంటే 2 చేతులు కూడా మనం పైకెత్తి చూపించగలం. నాకు ఆశీర్వాదం వద్దనే వాళ్ళు ఎవరున్నట్టు ఎవరు లేరు ఇక్కడ. ఎవరు ఉన్నారా? వచ్చేద్దండి. అట్లాంటి దరిద్రుడు దండం పెట్టుకుంటారు. నాకు ఆశీర్వాదం వద్దు అనే వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. అందరు కావాలనే వాళ్ళే. ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే మొదటి అనుభవం ఏంటి? స్థిరంగా ప్రభువులో ఉండాలి. రెండో అనుభవం ఏంటి? స్థిరంగా ఉన్న నీవు సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? సువార్త భారంతో ప్రకటించాలి. ఎలా ప్రకటించాలా? శ్రమ పడుతూ ప్రకటించాలా. ఎలా ప్రకటించాలా? ప్రయాసపడుతూ ప్రకటించాలా. మూడవది ఏంటి? పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు నీవు పాదం పెట్టిన చోటు జీవమండల లోతు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటే ఎంత బాగుంటుంది. ఈ రాత్రి కలిసి ప్రభు అంటున్నాడు, ఆ ఆశీర్వాదం నేను నీకు ఇస్తా. చూడండి, అపోస్తలుల కార్యం 3:26 రాయబడింది. ఆశీర్వాదం వస్తుంటే దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన ఆశీర్వాదం. ఈ రాత్రికాల సమయంలో నీవు దుష్టత్వంలో ఇంకా పాపంలో ఉంటే ఆ ఆశీర్వాదం నీకు రాదు. చీలమండలంలోకి రాకపోతే ఆశీర్వాదం రాదు. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే చీలమండల లోతుకు రాకమునుపు జీవితం మార్చబడాలా, హృదయం మార్చబడాలా. ఈ హృదయంలో ఏముందంటే పాపం ఉంది. ఈ పాపం నుండి తీసివేయడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీద 2025 సంవత్సరాల క్రితం పరిశుద్ధంగా జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఏ తప్పు చేయలే, ఏ పాపము చేయలే. ఈ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించాడు. నీవు నేను చేతులతో పాపం చేస్తే యేసు ప్రభువారు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నీవు నేను కాళ్ళతో పొరాని చోటకెళ్ళి పాపం చేస్తే యేసు ప్రభువారి కాళ్ళలో మేకు కొట్టించుకున్నాడు. నీవు నేను హృదయంతో చెడు తలంపు తలస్తే యేసు ప్రభువారి ప్రక్కన బలుగుతో పొడిపించుకున్నాడు. నీవు నేను చెడు చూసి చెడు మాటలు మాట్లాడి చెడు మాటలు విని చెడు తలచినందుకు యేసు ప్రభు తల మీద మొలకెండ పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రభు విపున కొడాదెబ్బ తిన్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకై శిలువలో తన రక్తమంతా కాల్చాడు, ప్రారంభించినాడు యేసు ప్రభు.
చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నేను పాపిని, నీవు నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు, నేను నమ్ముతున్నా, నా పాపాన్ని క్షమించు, నీ రక్తంతో నా పాపం కాడు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు నీ పాపాలను క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతినిస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటావు. ఆ అనుభవం పొందుకున్న నీవు చీలమండలంలోకి రావాలి. చీలమండలంలోకి వచ్చామా లేదా మనం పరిశీలించుకొని ప్రభు కొరకే జీవించిన ప్రభు మనకు సహాయం చేయగాక. దేవుడి లేఖన భావంలో దీవించి ఆస్వాదించగాక. సోదరి మీరు ఎక్కువగా తెలుసుకోవాలి మా ఆశ. మీకు దగ్గరలోని ఎన్జిఓస్ కాలనీలో వనస్థలిపురంలో సీఎం ప్రార్థన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం అక్కడ దేవాలయం జరుగుతుంది. రండి, దేవుని మాట విని ఆత్మీయంగా మేలు క్షేమం ప్రభు మీకు సహాయం చేయగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించు. ప్రార్థన చేసుకుందాం.